వాహిని ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ అదేవిధంగా మా గత వీడియోలను చూసి లైక్ చేసి మేము చెప్పినటువంటి ఏదైతే వీడియోలు విని వైద్యం తయారు చేసుకుని మాకు మీ యొక్క స్పందన తెలియజేస్తున్నారు, చాలా సంతోషము. అయితే మాది ప్రకృతి గిరిజన మూలికా వైద్యం అండి. ప్రకృతిలో లభించేటటువంటి అడవులలో దొరికేటటువంటి మూలికలతో మా పూర్వీకులు వంశపార్యంగా ఎన్నో తరాల నుంచి మా పెద్దలు ఈ మొక్క ఈ విధంగా పనిచేస్తుంది. ఈ మొక్క దీంట్లో ఇట్లా ఔషధ గుణాలు ఉంటాయి, దీంట్లో ఇన్ని రకాల ఉంటాయి మొక్కలు. కాబట్టి మొక్కలలో కూడా ఆడది మొగది ఇట్లా రకరకాల జాతులు రకరకాల ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వైద్యం అనేది మాకు పూర్వీకుల నుంచి మా పెద్దల నుంచి మేము నేర్చుకున్నాము. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ యొక్క వైద్యం చేస్తున్నాను. కాబట్టి నేను ఎంతోమంది ప్రజలకు ఇచ్చాను వైద్యము, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. కాబట్టి మొక్కల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. కాబట్టి మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి వ్యాధి ఏమిటంటే, కొంతమందిలో అరికాళ్ళు అరిచేతులు పగుళ్ళు వస్తుంటాయి. ఈ అరికాళ్ళు అరిచేతులు పగుళ్ళు ఎందుకు వస్తుంటాయంటే, అధికమైన వేడి వల్ల అయ్యుండొచ్చు. అంటే జనరల్గా కొంతమందికి పగుళ్ళు అంటే ఓవర్ హీట్ వల్ల వస్తుంటుంది. అదేం పెద్ద సమస్య కాదు. ఈ వేడి మనం తగ్గించుకోగలిగితే తగ్గిపోతుంది. ఒక దుసరాకు కానీ, మేడి పండ్లు కానీ, తర్వాత నన్నారి వేర్లు కానీ, మన కండచక్కెర వల్ల కానీ, కొన్ని రకాల మూలికల వల్ల కానీ మనము ఒంట్లో వేడి తగ్గించుకుంటే ఆ మేహకారకం తగ్గుతుంది. కానీ కాళ్ళు అరిచేతులు అరిపాదాలు మొత్తము స్కిన్ అంతా డ్రై అయిపోయి ఆ చర్మం అంతా నల్లబడిపోవడము, చర్మం అంతా చిట్లిపోతుంటుంది. అంటే పగుళ్ళు వచ్చి, అసలు ఇది ఎందుకు వస్తుందంటే వాళ్ళకు వేడి శరీర తత్వం ఉంటుంది. ఈ వేడి శరీర తత్వం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క చర్మము పగిలిపోతూ ఉంటుంది. దీనితో పాటు ఇది ఒక స్కిన్ డిసీజ్, అంటే ఒక చర్మ రోగం. అంటే 60 రకాల చర్మ వ్యాధులు ఉన్నాయి, ఎన్నో రకాలు. దాంట్లో ఇది ఒక రకమైన వ్యాధి. ఇది ఓన్లీ ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ అరచేతులకు అరిపాదాలకు మాత్రమే వస్తుంది. ఒంటిపైన మళ్ళీ ఎక్కడ పుట్టదు. ఆ ఏరియాలో మటుకు వాళ్ళకు విపరీతమైన బాధ ఉంటుంది. ఆ స్కిన్ మొత్తం, ఆ చర్మం ఏదైతే రఫ్గా ఉంటుంది కదా, ఈ స్కిన్ మనకు ఈ చేతులకు, ఈ స్కిన్ మొత్తము ఆ యొక్క డిసీజ్ ఏం చేస్తుంది అంటే దాన్ని అంతా డ్రై అయిపోతుంది. లోపల రక్తం అంతా డ్రై అయిపోవడము, అదంతా ఒక భూమి కదా తేమ లేకుంటే ఎట్లయితే అది పగుళ్ళు వచ్చేసి ఎట్లా అయితే ఒట్టిగా అయిపోతుందో అలాగా మన చేతులు కూడా అట్లే ఈ తేమ అంటే ఈ మెత్తగా సున్నితంగా ఈ స్మూత్గా ఉన్నటువంటి ఈ స్కిన్లో మొత్తం ఆ మెత్తదనం పోయి రఫ్గా అయిపోతుంది. అంత అది కోసినట్టుగా అయిపోతుంది అనమాట. అంత చీలిపోయినట్టుగా అయిపోయి విపరీతమైన మంటలు, రక్తం కారడము. స్కిన్ ఏమిటంటే ఇంకా మనం ఏదో టైట్గా పగ్గాలు కట్టి గుంజినట్టుగా ఆ చర్మం అంతా లాగేస్తుంటుంది. దీనివల్ల వాళ్ళకు నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఎవరికి చెప్పుకోలేరు. అదేవిధంగా డాక్టర్లు ఎంతోమంది మనం కలిసి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు యాంటీబయాటిక్ క్రీములు ఇస్తుంటారు, పౌడర్లు ఇస్తారు, తినడానికి ఏదైనా ట్యాబ్లెట్స్ ఇస్తుండొచ్చు, వాడింటారు. కానీ ఇవి ఎలాంటివంటే ఇలాంటి జబ్బులు ఇవి మొండి రోగాలు, అంటే దీర్ఘకాలిక వ్యాధులు. కాబట్టి ఇలాంటి వాటికి మనకు ప్రకృతిలో ఏమైనా మొక్కలు ఉన్నాయా అనుకుంటే, మనకు ప్రకృతిలో లభించేటటువంటి మూలికలలో ముల్లసొన అనేటటువంటి ఒక మొక్క ఉందండి. ఈ యొక్క మొక్క వల్ల మనం ఆయా వ్యాధిని పూర్తిగా నివారణ చేసుకోవచ్చు. మళ్ళీ లైఫ్లో రాదు ఇంకెప్పటికీ. నేను మీకు 100% గ్యారంటీ ఇవ్వగలుగుతా. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను చాలామందికి నా అనుభవంలో చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ యొక్క వైద్యం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా తూచా తప్పకుండా రెగ్యులర్గా వాడాలా. మనకి ఎంత బిజీ ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా కానీ రెగ్యులర్గా ఆ టయానికి ఆ మందు తిని ఆ విధంగా మనం ఏ పద్ధతులు ఉన్నాయో అవన్నీ నేను చెప్పినట్టుగా మీరు పాటించుకోండి. మళ్ళీ మీకు లైఫ్లో లేకుండా నేను చేయగలుగుతా. కాబట్టి ఇప్పుడు ఆ మొక్క ఏంది, ఔషధం ఏంది మీకు క్లియర్గా చూపిస్తాను, వినండి. అయితే మనకు అందుబాటులో ఉండేటటువంటి మొక్కలలో ఒక మొక్క అయినటువంటి ముల్లసొన మొక్క అండి. ఇది ముల్లసొన అంటారు, దీన్ని పిచ్చి కుసుమ అంటారు. ఈ యొక్క మొక్క ఎక్కడ దొరుకుతుందంటే మనకు పొలాలలో కానీ
ఎక్కడన్నా మనకు పొలాలు కోసినాక అంటే వరి కోసినాక కానీ ఎక్కడైనా కానీ పొలాలు మధ్యలో కానీ పుడుతూ ఉంది ఇది మనకు సంవత్సరంలో 4 నెలలు మాత్రమే బతుకుతుంది. తర్వాత ఆటోమేటిక్గా అదే ఎండిపోతుంది, ఇంకా ఉండదు దీని లైఫ్ టైం. మనం ఎంత తేమ పెట్టినా ఎంత దాన్ని బలంగా పెంచినా కానీ కొన్ని మొక్కలు దాని లైఫ్ టైము కొన్నాళ్ళ వరకే ఉంటాయి, సంవత్సరం కొన్నాళ్ళు మాత్రమే అవి దొరుకుతాయి. మనము ఇవి దొరికినప్పుడు మాత్రమే మనం సేకరించుకోవాలా. కాబట్టి దీని యొక్క మనం విత్తనాలు తెచ్చుకొని మనం రెగ్యులర్గా దీన్ని పెంచుకుందాంలే మన ఇంట్లో ఉంటుందేమో అనుకుంటే దొరకవు. ఎందుకంటే నిలబడవు, అవి బ్రతకలేవు. ఎందుకంటే దానికి దేవుడు పెట్టినాడు సృష్టిలో. కాబట్టి ఈ యొక్క మొక్కల ఆకులు, లేత కాడలు, ఆకులు, వేర్లతో వైద్యం. కాబట్టి ఈ యొక్క ముళ్ళసొన మనకు దొరికినట్టయితే తెచ్చుకొని దాని యొక్క ఆకులు, దాని యొక్క లేత కొమ్మలు, అదేవిధంగా వేర్లపైన బెరడు, వీటిలో పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇవి మనకు దొరికినట్టయితే తీసుకొచ్చుకొని నీట్గా దీన్ని మనము దంచి రసం తీయాల. రసం తీసి ఈ యొక్క రసాన్ని మనం ఏం చేయాలంటే సూర్యపుటం పెట్టచ్చు. అంటే ఎండలో పెట్టినట్టయితే దాని యొక్క నీళ్ళు మొత్తం ఆవిరైపోయి కింద అడుగున పల్చటి అది మన మందు అనేది ఆరిపోతుంది. అలా కాకపోయినా మనం ఉడికియచ్చు. ఒక పాత్రలో పోసి ఆ వాటర్ అంతా చిన్న మంట మీద ఉడికించి దగ్గరికి అయిపోతుంది. దగ్గర అయ్యి మందు తయారవుతుంది. దాన్ని మాత్రలుగా తయారు చేసుకుని ఉదయం 2 రాత్రి 2 తీసుకోవాలి. ఇదే విధంగా కొబ్బరి నూనె తీసుకోవాలి. కొబ్బరి నూనె 1 లీటర్ కొబ్బరి నూనె మీరు తీసుకున్నట్టయితే అందులో ఆకులు, లేత కొమ్మలు, దీని యొక్క వేర్లు తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ నూనెలో వేసి చిన్న మంట మీద మరిగేయాలి. తొందరగా ఉడకాలి, కానీ ఎక్కువ మంట పెడితే అవి మొత్తం డ్రై అయిపోయి ఆయిల్ వేస్ట్ అవుతుంది. అట్లా కాకుండా చిన్న మంట మీద ఉడికించి ఆయిల్లో బాగా అంతా కలిసిపోయినాక అవి బాగా ఒట్టిగా బాగా ఏగినాక మంట మీద నుంచి పక్కకు తీసి చల్లార్చుకొని వడబోసుకొని ఈ ఆయిల్ గాజు సీసాలు పోసి పెట్టుకొని దీన్ని మనం ఏం చేయాలంటే వీళ్ళకు వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి రాగి పండ్లు, మర్రి పండ్లు, మేడి పండ్లు, ఈ పండ్లను మనం తెచ్చుకొని నీడలో ఆరబెట్టుకొని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని రోజు ఉదయం పరగడుపున ఏం తినకముందు ఉదయాన్నే 1 చెంచా పొడి, నార్మల్ నీళ్ళు, ఒక పెద్ద గ్లాసులో అయితే 1/2 గ్లాస్ నీళ్ళు తీసుకొని 1 స్పూన్ పొడి అందులో వేసి బాగా కలిపి ఉదయాన్నే పరగడుపు తాగేసేయాలి. మీకు ఎన్ని పనులున్నా, ఎంత బిజీ ఉన్నా, మీరు ఒకవేళ కొంతమంది మేము నైట్ అంతా డ్యూటీలు చేసి పొద్దున్నే లేయడానికి వీలు కుదరదు అనుకుంటే ఈ మందు మీకు వాడుకోవాలి, మాకు ఆ జబ్బు పోవాలి అనుకునే వాళ్ళు మీ టైం టేబుల్ మార్చుకోండి. ఉదయాన్నే లేయండి, 6కో 5కో లేచి పరగడుపున ముందు ఫస్ట్ ముఖం కడిగేసుకొని ఫస్ట్ ఇది కడుపులోకి వేసేసుకోండి. అంటే ఆ యొక్క రాగి, మేడి, మర్రి పండ్ల చూర్ణం ఏం చేస్తుందంటే మీకు ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది, మేహకారకాన్ని తగ్గించి బ్లడ్ని మళ్ళీ ఇప్పుడు భూమి ఎండిపోయిన భూమికి లోపల మళ్ళీ తేమ మొదలయ్యి మళ్ళీ అదంతా నీట్గా ఆ తేమ వచ్చిందంటే ఆ యొక్క మట్టి అనేది ఎట్లయితే మళ్ళీ నీట్గా వస్తుందో పగులు లేకుండా అట్లా మన లోపల ఉన్న వేడిని తగ్గడం వల్ల మనకు ఆ యొక్క జబ్బును కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా మందు కూడా బాగా పనిచేస్తుంది. ఈ యొక్క ఉదయాన్నే ఆ పొడి తాగిన తర్వాత మళ్ళీ భోజనం చేసుకొని అంటే టిఫిన్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఒక 10-15 నిమిషాల తర్వాత ఈ ముళ్ళసొన చెప్పాను కదా, ఆకులు, వేర్లు, లేత కాడలు దంచి రసం తీసుకొని మాత్రలు తయారు చేసుకుంటాం కదా, ఆ తయారు చేసుకున్న మాత్రలు టిఫిన్ చేసినాక పొద్దున 2 వేసుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం ఏముండదు, మళ్ళీ సాయంత్రం ఏముండదు, రాత్రి భోజనం చేసినాక పడుకుంటప్పుడు మళ్ళీ 2 మాత్రలు. అంటే పొద్దున పరగడుపున పొడి, తిన్నాక మాత్రలు, రాత్రి పండుకునేటప్పుడు మాత్రలు. అదేవిధంగా సాయంత్రం పూట ఏం చేస్తారంటే నీట్గా కాళ్ళు కడిగేసుకోండి. నీట్గా బాగా పీసేసి బాగా నీట్గా రుద్ది బాగా నీట్గా కాళ్ళు కడిగేసుకొని, ఒకవేళ మంటలు ఉంటే పీసు అట్లాంటిది ఏమైనా ఒక నీట్గా కాళ్ళను శుభ్రంగా కడిగేసుకొని అరచేతులు, అరిపాదాలు నీట్గా కడిగేసుకొని బట్టతో తుడుచుకొని నేను చెప్పిన ఆయిల్ ఏదైతే కొబ్బరి నూనెలో ఈ లేత కాడలు, ఆకులు మనం
వేర్లు వేసి మరిగించింటాం కదా ఆయిల్, తయారు చేసుకున్న ఆయిల్ని బాగా నీట్గా ఆ పాదాలకు పూయాల. ఆ పూస్తూ ఈ యొక్క మందు తినుకుంటూ మనం చేసుకుంటూ వస్తే 100% ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న వాళ్ళకైతే, అంటే ఒక 40 ఏండ్లు పైబడిన వాళ్ళకైతే కొద్దిగా మందు మోతాదు పెంచుకోవాలి, ఎక్కువ ఏళ్ళు వాడాలి. ఎందుకంటే వయసులో ఉండే వాళ్ళకు కొద్దిగా ఏజ్ మీద ఉన్న వాళ్ళకు కొంచెం బాడీ అనేది సహకరించదు. అంటే ఆ యొక్క మూలికలను తీసుకునే శక్తి వాళ్ళకు తగ్గుతుంది, కొద్దిగా మెడిసిన్ తీసుకునే బలం. కాబట్టి వాళ్ళు 1 నెల 2 నెలలు వాళ్ళకి వీళ్ళకి తేడా అంతే. కాబట్టి ఒకవేళ లైట్గా ఉన్న వాళ్ళకైతే 6 నెలలు క్లియర్ అయిపోతుంది. ఇంకా పెద్దవాళ్ళంటే ఒక 50 ఏళ్ళు పై ఉన్న వాళ్ళకైతే 1 నెల 2 నెలలు ఎక్స్ట్రా వాడాలి. కానీ ఎవరికైనా పోవడం 100% గ్యారంటీ. కానీ మనం ఏమంటే దీనికి కొంచెం పథ్యం కూడా పాటించుకుంటే చాలా మంచిది. పథ్యం ఏం తినకూడదంటే, ఒకటి చేపలు, చికెను, వంకాయ, గోంగూర, మసాలా ఫుడ్డు. ఒకవేళ మందు తాగే వాళ్ళంటే మందు కూడా కొద్దిగా లిమిట్ తీసుకోవాలి. కాబట్టి మెయిన్ ఇవి మనం నంజు వస్తువులు తగ్గించుకోవాలి, అంటే ఆ వ్యాధి తగ్గేంత వరకే. ఒకవేళ అది మొత్తం పూర్తిగా నయం అయిపోయినాక ఒక చేప, చికెను, కొన్ని ఈ రెండు రకాల వస్తువులు కొద్దిగా తక్కువ తీసుకుంటే ఏం కాదు. కాబట్టి ఇది అనుభవ వైద్యము, సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యము. ఒకటి ఏ మందు వాడినా ముందు సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు. కాబట్టి ఇది సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దాని విధానం నీట్గా మీకు వివరిస్తున్నా, ఎట్లా తెచ్చుకోవాలా, ఏ విధంగా తయారు చేసుకోవాలా, ఏ విధంగా దాని యొక్క విధానం తీసుకోవాలనేది. కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా కానీ, చూసేవాళ్ళు, అక్కలు, అన్నలు, పెద్దలు అందరికీ తెలియజేస్తున్నాను, ఈ యొక్క మూలికల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రకృతిలో మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మూలికల పట్ల మనం అవగాహన తెచ్చుకొని మీరు తయారు చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. మనం చేసే పనిలో మనం సిన్సియర్గా చేయాలి. ఏదో చెప్పినాడు కదా అని తెచ్చి దాన్ని ఇష్టానుసారం కాకుండా దాన్ని సిన్సియర్గా, నీట్గా మీకు ఓపిక ఉంటే చేయండి. మాకు అన్ని రకాలుగా మేము చేయలేము, అన్ని పద్ధతులు అవన్నీ మాకు అనుకుంటే, ఒకవేళ కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నేను కర్నూలులో ఉంటాను. ఒకవేళ మీరు కూడా కలవచ్చు. ఆ యొక్క ఔషధం మీకు కావాలంటే అందజేస్తాము. కాబట్టి ఎవరైతే ఈ యొక్క స్కిన్ డిసీజ్, ఆ అరిచేతులు, అరికాలు పగులుతుంటాయో అట్లా బాధపడే వాళ్ళకు ఈ యొక్క అరచేతులు, అరకాలకే కాకుండా ఇది అన్ని రకాల చర్మ రోగాలకు అద్భుతంగా పనిచేసే వైద్యం. కాబట్టి ఈ యొక్క వైద్యాన్ని అనుభవ వైద్యంగా మా పూర్వీకుల నుంచి మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చెంచోళ్ళకు మాకు ఎలాంటి పుస్తకాలు ఉండవు, ఎలాంటి గ్రంథాలు ఉండవు. మా పెద్దల నుంచి మేము చెప్తున్న వైద్యాన్ని, మా పెద్దలు నేర్పించినది మేము మైండ్లో గుర్తుపెట్టుకొని చేస్తూ ఉంటాం. కాబట్టి అనుభవ వైద్యం, కాబట్టి మీకు నేను ఇంత గ్యారంటీగా చెప్పగలుగుతున్నా. కాబట్టి ఎవరైతే ఈ యొక్క వైద్యం చేసుకొని వాడదలుచుకుంటే వాడుకొని, కలవాలనుకుంటే ఎవరైనా కలవచ్చు. నాకు ఫోన్ చేసినట్టయితే దాని యొక్క వివరణ కూడా తెలియజేస్తా. కాబట్టి ఈ వీడియోని చూసి మమ్మల్ని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసినటువంటి ప్రేక్షకులందరూ నమస్కారం అండి.